హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తులు పెట్టుకొని రెండవ విడత కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు గుడ్ న్యూస్ అయితే చెప్పారు. అయితే తాజాగా ఈ రెండవ విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ విషయాల్లో తేదీలు అనేటువంటి వాటిని అయితే విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రెండవ విడత ఇందిరమ్మ ఇండ్లను ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు, దీనికి సంబంధించిన మంజూరు పత్రాలు అనేటువంటి వాటిని ఎప్పటి నుంచి ఇస్తారు, అయితే ఈ రెండవ విడత కింద ఇల్లు అనేది పొందాలి అంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి, ఏ కేటగిరీలో ఉండాలి, వీటన్నిటి గురించి క్లియర్గా చెప్తాను. అండ్ దీంతో పాటుగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఆన్లైన్లో స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలనే విషయం గురించి కూడా స్టెప్ బై స్టెప్ చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఫైనల్గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో పెట్టి అడిగినట్లయితే నేను మరలా కమెంట్లో కూడా రెస్పాండ్ అయితే అవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్లో కూడా విజిట్ చేయండి, అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెట్టాను, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పటికే ఈ ఇందిరమ్మ ఇండ్లను మొదటి విడత కింద నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇక రీసెంట్గా ఈ ప్రజాపాలనలో ఎవరైతే దరఖాస్తులు పెట్టుకొని ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా రెండవ విడత కింద కూడా ఇల్లు అనేటువంటి వాటిని పంపిణీ చేయాలనే ఉద్దేశంతో తాజాగా కొత్త తేదీలు అయ్యేటువంటి వాటిని అయితే రిలీజ్ చేశారనమాట. అయితే ఈ రెండవ విడత కింద మీకు కనుక ఇల్లు రావాలి అనుకుంటే ముఖ్యంగా కేటగిరీ 1 అంటే L1 L2లో మీరు ఉండాలి, మీ పేర్లు అయ్యేటువంటివి ఖచ్చితంగా ఉండాలన్నమాట. దరఖాస్తులు పెట్టుకునేటువంటి వాళ్ళ సంగతి చెప్తున్నాను. ఆల్రెడీ మొదటి విడత కింద ఇల్లు అనేది శాంక్షన్ ఫామ్ పొంది ఉండి ఇంటికి సంబంధించిన నిర్మాణ పనులు స్టార్ట్ చేసేసుకుంటే నో ప్రాబ్లం. వాళ్ళకి సంబంధించి విడతల వారీగా ఇంటి నిర్మాణ పనుల కోసం డబ్బులు అనేది అయితే విడుదల చేస్తూ ఉన్నారు ప్రభుత్వం. ఓకేనా, ప్రతి సోమవారం కూడా ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి బిల్స్ అనేటువంటివి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకి అయితే జమ చేస్తూ ఉన్నారు. అది ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడు రెండవ విడతకు సంబంధించి అయితే డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ రెండవ విడత కింద మీకు ఇల్లు అనేది రావాలి అంటే ఖచ్చితంగా మీరు L1లో కానీ L2 కేటగిరీలో ఉండాలి. సో ఇది ఏ కేటగిరీలో ఉండాలని మీకు ఎలా తెలుస్తుంది అంటే స్టేటస్ చెక్ చేసుకోవడం ద్వారా. ఓకేనా, ఆ స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒకసారి చెక్ చేసుకున్నాక మీరు ఏ కేటగిరీలో ఉన్నారు అనే విషయాన్ని కమెంట్ సెక్షన్లో పెట్టినట్లయితే నేను దాన్ని బట్టి మీకు ఇల్లు అనేది వస్తున్నారో లేదని మళ్ళీ కూడా అప్డేట్ అనేది అయితే ఇస్తూ ఉంటాను గైస్. ఓకేనా, ఇది ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి వెబ్సైట్ అనమాట, అఫిషియల్ వెబ్సైట్. ఇందులోకి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ అనే ఆప్షన్లో అయితే మనకు సెర్చ్ బై అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, అప్లికేషన్ ఐడి, ఎఫ్ఎస్సి కార్డ్ నెంబర్ ఇవన్నీ కూడా అడుగుతుంది. ఇందులో ఆధార్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకున్నాక తర్వాత సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే నేను ఇక్కడ ఎంటర్ చేయలేదు కాబట్టి ఇక్కడ మనకు డీటెయిల్స్ చూపించవు. సో అక్కడ సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు దాని తర్వాత మీ స్టేటస్ అయితే వస్తుందన్నమాట. మీ యొక్క అప్లికేషన్ ఐడి నెంబరు, దాని తర్వాత వచ్చేసి మీ యొక్క మండలం, మీ డిస్టిక్, మీ విలేజ్, మీరు ఏ కేటగిరీలో ఉన్నారు, ఓకేనా, రిమార్క్స్ ఏమన్నా ఉన్నాయా లేదా, అప్లికేషన్ స్టేటస్ ఇవన్నీ కూడా అక్కడ చూపిస్తాయి అన్నమాట. మీరు ఒకసారి స్టేటస్ చెక్ చేసుకోండి, దాన్ని బట్టి మీకు ఏ కేటగిరీలో చూపిస్తుంది. అలాగే రిమార్క్స్ దగ్గర ఏమన్నా ఉన్నాయా, అలాగే నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ స్టేటస్ దగ్గర ఏం చూపిస్తుంది, చాలామందికి కూడా పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అయితే చూపిస్తూ ఉంటుంది. అలా ఏమన్నా చూపిస్తుందా లేదా అనే వివరాల గురించి ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసి కమెంట్లో పెట్టండి. దాన్ని బట్టి అయితే నేను మీకు ఒక క్లారిటీ అనేది అయితే ముందు వీడియోస్లో ఇస్తాను తప్పకుండా. ఓకేనా, ఇప్పుడు నేను చెప్పినటువంటి స్టెప్స్ అన్నిటిని కూడా ఫాలో అప్ చేసి స్టేటస్ అనేది అయితే చెక్ చేసుకోండి ఒకసారి. ఇక ఇప్పుడు ఈ రెండవ విడత ఇందిరమ్మ ఇల్లు అనేటువంటివి ఎప్పటి నుంచే పంపిణీ చేస్తారు, దీనికి సంబంధించిన మంజూరు పత్రాలు అనేటువంటివి ఎప్పటి నుంచి ఇస్తారు, ఈ వివరాల గురించి చూద్దాం. మనకు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారము ఏప్రిల్ నెల నుంచి ఈ ఇందిరమ్మ రెండవ విడత ఇల్లు అనేటువంటివి పంపిణీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే పత్రికాముఖంగా ఈ విధంగా అప్డేట్ అనేది అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా, సో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం ఏప్రిల్ నెల నుంచి అర్హులందరికీ కూడా రెండవ విడత ఇందిరమ్మ ఇల్లు అనేటువంటి వాటిని మంజూరు చేస్తుందని తెలియచేయడం జరిగింది. ఓకేనా, సో ఇక్కడికి మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన మంజూరు పత్రాల శాంక్షన్ ఫామ్స్ కూడా మనకు ఏప్రిల్ నెల నుంచి అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ శాంక్షన్ ఫామ్స్ తీసుకున్నాక మీరు ఈ ఇంటి నిర్మాణ పనులు స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు ప్రభుత్వాన్ని కట్టివ్వమంటే వాళ్ళే మీకు ఇచ్చినటువంటి ఆర్థిక సహాయం లోబడి
ఇంటి నిర్మాణం అనేది స్టార్ట్ చేసి ఇల్లు అనేది నిర్మించి మీకు ఇవ్వటం జరుగుతుంది. అది మీ మీద డిపెండ్ అయితే అయి ఉంటుంది. మీరు కట్టుకుంటామన్నా మీకు తగిన ఆర్థిక సహాయం అనేది విడతల వారీగా లీజ్ చేస్తారు. లేదు ప్రభుత్వాన్ని కట్టివ్వమన్నా ప్రభుత్వం మీకు కట్టి ఇల్లు అనేది అప్పచెప్పడం జరుగుతుందండి. ఇక రెండవ విడత కోసం ఎదురు చూసినటువంటి వాళ్ళందరూ కూడా వీడియోకి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే డైలీ కూడా పెట్టేటువంటి వీడియోస్ని ఫాలో అప్ చేస్తున్నాను. రెగ్యులర్గా నేను లేటెస్ట్ అప్డేట్స్ మొత్తం కూడా ఛానల్ నుంచి అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి గాయ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. ఇందులో ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో అయితే అడగండి. ఫైనల్గా ఇవ్వండి ఈ రెండవ విడతకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది.